తెలంగాణలో లోపాయికారి ఒప్పంద రాజకీయాలు సాగుతున్నాయని ఉప్పల్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఇండియా కూటమిలో ఏ పార్టీలు ఉన్నాయో రేవంత్ రెడ్డికి ఇప్పటి వరకు చెప్పలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. 10-1-6గా విభజించి సీట్లు పంచుకున్నట్లు ఆరోపించారు. ఇప్పటికే అనేక మంది బీజేపీకి కూడా ఇక్కడ నెంబర్ 1 స్థానం రాబోతోంది. చాలా స్థానాలు అందరికంటే ఎక్కువగా 11-12 వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నటువంటి ఒక నేపథ్యంలో లోపాయికారి ఒప్పందాలను కుదుర్చుకున్నటువంటి పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, టీజేఎస్, తర్వాత ఈ యొక్క ఉభయ కమ్యూనిస్టులు కూడా ఆ ప్రకారంగా సీట్లను కూడా పంచుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి ఈ 17 సీట్లని 10-1-6గా పంచుకున్నట్టుగా ఈ ప్రచార పర్వం, ప్రచార శైలి, అభ్యర్థుల పర్యటనలు, అభ్యర్థులు పట్టనట్టుగా ముట్టనట్టుగా ఆయా నియోజకవర్గాల్లో వివరిస్తా ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం 10-1-6గా వీళ్ళు పంచుకున్నారు అన్నటువంటి లోపాయికారి ఒప్పందం స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయం అని చెప్పని నేను పేర్కొంటున్నాను.